విద్యార్థులు ట్యాబులను భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాసపేట ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉచితంగా ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ట్యాబ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి విద్యార్థి కూడా చెడుకు కాకుండా చదువుకు ఉపయోగపడే విధంగా వాడుకోవాలన్నారు. జస్ట్ ఓన్లీ యూజ్ ఫర్ యువర్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, మీ సిలబస్ పర్పస్ గురించి వాడుకోండి. దాన్ని అనలైజ్ చేయండి. ట్యాబ్ ఇచ్చారు కదా, సినిమా చూస్తే ఎట్లుంటుంది, ఇంకోటి ఏదైనా చూస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలు మీకు రాకూడదు. మీకు యూజ్ చేసుకున్న ప్రతి నిమిషం కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. ఒక కన్స్ట్రక్టివ్గా, అంటే దాన్ని ఎందుకు ఇచ్చారు మనకు, అది ఇచ్చిన దానివల్ల ప్రయోగం ఉందా లేదా అని చెప్పి మీరు ఆలోచన చేయాలి. చాలామంది కూడా ల్యాప్టాప్లు కానీ ట్యాబ్లు కానీ ఇస్తే వాళ్ళకి అమ్మఒడి కూడా రాదు అని ఉండదేమో అని అనుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి అనుకోవడమే కాకుండా ఈ స్కూల్ ఈరోజు మీకు చూస్తే ఒక నిజేస్తున్నాయా, ఆయన పిల్లలకి ప్రతి ఒక్కరికి ట్యాబ్ ఇచ్చి వాళ్ళు చదవడమే కాకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి వాళ్ళు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అని ఒక ఆలోచన చేసి ట్యాబ్ ఇవ్వాలని ఒక తీర్మానం తీసుకున్నది మన రాష్ట్రంలో మాత్రమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా ఒక చెప్పడితో ఆయన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే